హలో, గుడ్ మార్నింగ్ అండి. చాలా రోజుల తర్వాత నిన్న షాపింగ్ మాల్కి వెళ్ళామండి. అక్కడ తైవాన్ నిమ్మ, అదేనండి మనం ఆంధ్రాలో గజ నిమ్మకాయలు అంటాం కదండి. చూడంగానే చాలా కాలమైంది గజ నిమ్మకాయలు అని చెప్పి తీసుకొచ్చానండి. ఎక్కువ తేలేదండి, ఒక 4 కాయలు తెచ్చాను అంతే. ఒక పావు కిలోనో 1/2 కిలోనో ఉంటుంది వెయిట్. తీసుకొచ్చానండి. ఈ గజ నిమ్మ చాలా పెద్దగా కనబడుతుందండి. లోపల గింజలు కూడా ఒకటో రెండో ఉంటాయి, ఎక్కువ ఉండవండి మన మామూలు నిమ్మకాయకి. మళ్ళీ తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసి గుడ్డబెట్టి తుడిచేసి చిన్న 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 ముక్కల కింద కోసానండి. దీనికి తోలు కొంచెం మందంగా ఉంటుందండి. చూడడానికి పసుపు పచ్చని బత్తాయి పండు వలె నిగనిగలాడుతూ ఉంటుందండి. ఈ చిన్న 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 ముక్కల కింద కట్ చేసి చూడండి ఎలా కట్ చేస్తున్నాను. చిన్న 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 ముక్కల కింద కోసుకోవాలండి. నిమ్మకాయ పచ్చడికి పెట్టినట్టుగా పెద్ద పెద్ద ముక్కలుగా కోయకూడదండి. చిన్న 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 ముక్కలుగా కోసుకుంటూ చక్కగాను అన్నీ 4 నిమ్మకాయలు లైన్గా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా ముక్కల కింద కోసేసి ఈ ముక్కలన్నీ కూడాను స్టీల్ పాత్రలో ఒక గిన్నెలోకి వేశానండి. చూసారా ఎన్ని ముక్కలైనాయో? ఒక్కొక్క కాయకి గుప్పుడు ముక్కలు పైన అవుతున్నాయి. అలాగా 4 కాయలు అన్నమాట. 4 కాయలకి దాదాపుగా మీకు ఏమైందంటే గిన్నెంతా నిండిపోయే స్థితికి వచ్చేసిందండి నిమ్మకాయలు, గజ నిమ్మకాయలు. 1 అర్ధ గింజున్నా కూడా వేసేసానండి, ఏం కాదు. ఇప్పుడు అవన్నీ మనం తీస్తూ కూర్చోలేం కదా, 1 2 పెద్ద విషయం కాదు. తర్వాత మా ఇంట్లో అలవాటు ఏంటంటే నిమ్మకాయ ఊరగాయ పెట్టినప్పుడు అల్లం అలాగే పచ్చిమిరపకాయలు కలుపుతామండి. అవి ఈ ముక్కలతో పాటు చక్కగా ఆ నిమ్మరసంలో బాగా నానతాయండి. ఇప్పుడు మనకి జ్వరాలు లేకపోతే తలతిప్పుడు లేకపోతే నాలుకకి రుచి లేకపోవటము, ప్రయాణాలు చేసిన అలసట, లేదా నిమ్మకాయ పచ్చడి తినాలనిపించేటువంటి సందర్భాలు, అటువంటప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడి వేసుకున్నాం అనుకోండి, వాటితో పాటు అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు కూడా వస్తాయి. నాలుక కింద పడితే చాలా ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుందండి. నాలుకకి రుచి కలుగుతుందండి. కొంతమంది మందులు విపరీతంగా వాడేస్తుంటారు కదా, కొంతమందికి నాలుక రుచి ఉండదు. అటువంటిప్పుడు ఈ అల్లం ముక్కలు నిమ్మకాయ రసంలో ఊరి పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ కూడా చక్కగా నిమ్మరసంతో చక్కగా మాగుతాయండి. ఇది చూసారా పచ్చిమిరపకాయలు కూడానండి చక్కగా నీట్గా పొడుగ్గా కట్ చేసి పీలికల కింద నేను ఆ నిమ్మకాయ ముక్కలతో పాటు వేశాను. చూడండి ఎన్ని వేస్తున్నాను. చక్కగాను ఈ నిమ్మకాయ ముక్కలతో పాటు అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా నానతాయండి. దీన్ని గజనిమ్మ ఊరగాయ అని పేరు పెడుతున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలన్నీ కలిపేసి కలిపి కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా కలిపేసి మొత్తం అన్నీ కూడా ముక్కలన్నీ కూడా కిందకి పైన పైకి కింద మొత్తం అన్నీ కూడా ఒకసారి కుదిపేసుకుంటానండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ముక్కలన్నీ కలుస్తాయి. తర్వాత నేను ఒక కప్పుతో టీ కప్పుతో గళ్ళుప్పు తీసుకున్నాండి. గళ్ళుప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ అండి, మెత్తనుప్పు కాదండి, క్రిస్టల్ సాల్ట్, గళ్ళుప్పు అంటాం మేము. తెల్లని గళ్ళుప్పు 1 కప్పుడు వేసాను. చూసారా, 1 కప్పుడే వేశాను. ఎందుకంటే అంతకుమించి పట్టదులేదని నా ఉద్దేశం. ఒకవేళ అవసరమైతే మళ్ళీ నేను కలుపుకుంటా అనుకోండి ఉప్పు. తర్వాత ఉప్పు వేసేసిన తర్వాత చూడండి కొద్దిగా పసుపు కూడా వేయటానికి ఒక చెంచాడు పసుపు ఉప్పు కలిస్తేనండి ఏ ఊరగాయకైనా నిలవ ఉండేటువంటి గుణం వచ్చేది. పసుపు ఉప్పు చేసిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా కింద నుండి పై నుండి కిందకి గిన్నెలు అలా కలిపి పెడుతూ ఉంటే ముక్కలన్నీ కూడా ఏమవుతాయంటే కింద పైన కింద వచ్చి పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు పసుపు ఉప్పు అన్నిటికీ కూడా మొత్తం అన్నీ కూడా ఒకదానికొకటి అతుక్కుని చక్కగాను అన్నిటికీ సమంగా ఈ పసుపు ఉప్పు పడుతుందండి. తర్వాత ఏం చేశానంటే ఇందాక తీసుకున్న కప్పు ఉంది కదండి, ఆ కప్పుతోనే మంచి కారం పొడి అండి,
మంచి కలర్ఫుల్గా ఉండేటువంటి కారాన్ని ఆ కప్పులో 1 కప్పు వేసాను చూడండి. అలాగే మళ్ళీ ఇంకోసారి ఇంకో కప్పు కూడా వేశాను. అంటే మొత్తం 1 కప్పు ఉప్పు వేసానండి, 2 కప్పుల కారం వేశాను. అంటే కొంచెం కారంగా ఉండాలి కదండి పచ్చళ్ళ నోటికి. ఉప్పు కావాలంటే కలుపుకోవచ్చు, కానీ కారం మాత్రం మొదట్లోనే వేసుకుంటే మంచిదండి. కారం కూడా వేసి చూడండి. ఆ కారం అంతా ఇప్పుడు గిన్నెని మళ్ళీ ఇందాకట్లాగానే కింద నుండి పైకి, పై నుండి కిందకి కుదిపేస్తాను. తర్వాత 1 చెంచాడు మెంతిపిండి కూడా వేశానండి. ప్రతిదానికి కూడా మెంతిపిండి వేయటం ఆనవాయితీ కదండి. ఊరగాయ పచ్చళ్ళు అన్నిట్లలోనూ కొంతమంది మెంతులు వేసుకుంటారు. నేను వేయించిన మెంతిపొడి మా ఇంట్లో ఉందండి. మా వాళ్ళు ఎప్పుడు కొట్టి ఉంచుతామండి ఒక సీసాలో. ఎప్పుడు ఏ పచ్చడి అవసరం వచ్చినా గబుక్కని మేము ఏం చేస్తామంటే మెంతిపొడి కలిపేసుకుంటాం అనమాట. చూడండి ఇప్పుడు ఎలా కింద నుండి పైకి, పై నుండికి కిందకి కలపడంతో ఈ కారము, మెంతిపిండి అన్నీ కూడా ముక్కలకి సమానంగా పడుతుంది. చూసారా, మొత్తం మీద 4 నిమ్మకాయలకి 1 గిన్నెడు పచ్చడి వచ్చిందండి. చూడండి దగ్గర 1 గిన్నెడు పచ్చడి వచ్చింది. కాబట్టి ఈ పచ్చడిని అంతా కూడా ఏం చేశానంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో మొత్తం అంతా ఈ పచ్చడి అంతా కూడా దాంట్లోకి తీసుకున్నాను. ఎందుకంటే ఒక పాత్రలో పెట్టుకోవాలి కదండి, మళ్ళీ 3వ రోజు ఒకసారి కలిగి పెట్టుకోవడానికి వీలుగా ఉండేట్టుగా పెట్టుకోవాలి పాత్ర. మొత్తం గిన్నెడు పచ్చడి అంతా కూడా ఈ తెల్లటి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టానండి. అంటే 3 రోజుల తర్వాత మళ్ళీ నేను జాడీలోకి మార్చేస్తాను. ఈ 3 రోజులు ఏంటంటే గట్టిగా మూత పెట్టి ఉంచేస్తే ఊరగాయ కదండి ఇది, అందువల్ల అంటే బాగా మాగుతుంది, బాగా చక్కగా మాగుతుంది అన్నమాట. ఆ డబ్బా నిండా వస్తుంది చూడండి. నేను కొన్నది కేవలం 4 కాయలేనండి, కానీ పెద్ద డబ్బాడు పచ్చడి వచ్చినంటే దాదాపుగా కేజీ పచ్చడి దాకా వచ్చినట్టు లెక్క. ఇప్పుడు నాకు చూడడానికి 4 కాయలే కదా అనిపిస్తుంది, కానీ మొత్తం ఇప్పుడు నాకు కేజీ పచ్చడి వచ్చింది, పెద్ద డబ్బాడు పచ్చడి వచ్చింది. ఆ కేజీ పచ్చడి మనకి ఏంటంటే నిలవ పెట్టుకుంటే ఒక 6 నెలలు అది రెగ్యులర్గా తింటాను. మజ్జిగలోను, పెరుగన్నంలోను, కొంచెం పప్పుల్లోను. తర్వాత వీటికి ఏం చేశానంటే ఫస్ట్ ఏం చేశాము, 1 కప్పు ఉప్పు వేశానండి. తర్వాత 2 కప్పులు కారం వేశాను. ఇప్పుడు ఏం చేశానంటే వేరుశనగ నూనె ఉంటుందండి మా ఇంట్లో, అదే వాడతాము. అది కూడా ఒక 2 కప్పులు నూనె కలిపేశాను. ఏమిటి అన్నీ పచ్చి ముక్కల్లోనే కలిపేస్తున్నారు అని అనుకోకండి, ఇది ఒక వెరైటీ అయినటువంటి ఊరగాయ. ఇప్పుడు మనం ఆవకాయ పెట్టినప్పుడు అన్నీ కలిపే పెడతాం కదండి. ఉప్పు, కారం, ఆవపిండి, మామిడికాయ ముక్కలు, పసుపు, మెంతిపొడి, నూనె అన్నీ వేసి 3 రోజులు ఊరబెడతాం కదండి. దాన్నే కదా ఊరగాయ అంది. అలాగే నిమ్మకాయలను కూడా నేను అదే మాదిరిగా చేశానండి. ఎందుకంటే ఇక్కడ బెంగళూరులో మాకు ఎండలు ఉండవండి. ఎండలు ఉండకపోతే ఏమంటే ఇది పాతకాలం పద్ధతిలో నిమ్మకాయ ముక్కలని ఊరబెట్టి ఎండలో పెట్టి తీసుకొచ్చి కలిపి ఇవన్నీ అంత సీన్ ఉండదండి. కంటిన్యూస్గా వానలు పడుతున్నాయి, అందువల్ల నూనె కలిపి పెట్టానండి. ఓకేనండి, ధన్యవాదములండి.